ఏంటత్తయ్య గారు షాక్ అవుతున్నారా? నమ్మలేకపోతున్నారా? ఓ మై గాడ్, ఇదెవరు? రంగమ్మా, రంగమ్మా! ఏంటమ్మా, ఏమైంది? అనన్య, ఇక్కడ శరణ్య ఉందని అన్నా. ఎవరు అమ్మాయి ఉంది? ఇది నా కూతురమ్మా. నిన్ననే అత్తారింటి నుంచి 4 రోజులు ఉంటదని పిలిపించాను. ఏ రంగమ్మా, డ్రామాలు ఆడుకో. నీ ఇంట్లోనే నా చెల్లెల్ని నేను చూశాను. తనని లోపలే ఎక్కడో దాచుంచావు. పిలిపించు. నేను తనని లోపల దాచడం ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను నా కళ్ళతో చూశాను. మా అత్తయ్య నీకు శరణ్య చీరలు కూడా ఇచ్చి పంపించింది. తనని నువ్వు లోపల ఎక్కడో దాచి కూతురు గీతురు అంటూ ఈ విల్లి చూపిస్తున్నావు. అనన్య, ఎందుకు ఆవిడ్ని అలా ఇబ్బంది పెడుతున్నావు? తనకి ఆ చీరలిచ్చింది నేనే. చూడు, ఇప్పుడు ఆ అమ్మాయి కట్టుకున్నది కూడా నేనిచ్చిన శరణ్య చీరే. చీర శరణ్యదే, కానీ శరణ్య కూడా ఇక్కడే ఉండాలి కదా? అనన్య, నీకేమైనా పిచ్చా? శరణ్య ఇక్కడే ఉంటే కనిపించాలి కదా. తనని దాచేశారేమోనండి. ఇన్స్పెక్టర్ గారు, లోపలంతా ఒకసారి వెతికించండి. శరణ్య ఈ ఇంట్లోనే ఉంటుంది. కానిస్టేబుల్స్ సార్, వెళ్ళి వెతకండి.